ఈ మొక్కలండి వేరే మొక్కల్లో వస్తే ఇవన్నీ తీసి ఇలా చిన్న చిన్న కుండీల్లో పెట్టానన్నమాట. అంటే ఇవి కొంచెం షాక్ ట్రీట్మెంట్ గురవుతాయి కదా, వేరే దాంట్లో మార్చడం వల్ల కొంచెం ఇలా నీడకి పెట్టేయడం వల్ల వాడలేదు మొక్కలు, చక్కగా ఉన్నాయి. కొంచెం ఎండాకాలం అయిపోయింది కదా, అందుకని తీసేసాను. ఇదేంటంటే రుద్రజడ తులసి ఒకటి, కృష్ణ తులసి ఒకటి, మహామారుడిలో వచ్చేసే మహామారుడిని రానివ్వటం లేదనమాట. అందుకని విడిగా పెట్టేశాను ఇవాళ, విడిగా తీసి. ఇదండి ఈ వైడ్ ఏంటో నాకు అసలు వీడ్ అనమాట, వీడ్ నాకేంటో అసలు తెలియటం లేదు. మా అన్ని మొక్కలకి ఇలా చుట్టేస్తుంది, అది తీసి రోజు రోజుకి పడేస్తున్నాను. మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక చెప్పండి. మనం బాలమిత్ర చంద్రమామ స్టోరీలో చదువుతాం చూడండి, ఒక చెట్టు వచ్చి పట్టేసుకుంది అని, అలా ఉందన్నమాట ఆ వీడు. అన్ని మొక్కలకి ఎలా వస్తుందో, ఎంత తీసినా సరే వచ్చేస్తుంది అన్నమాట. అదొక దొంగలాగా అనిపిస్తుంది నాకు నిజంగా. అది చూపిద్దామని అనమాట మీకు. ఇలాంటి తీగ కూడా ఉంటుంది, ఎవరికైనా వస్తే కనుక తొందరగా తీసేసేయండి, ఉంచొద్దు. మొక్కల్ని పెరగనివ్వదు, పైకి రానివ్వదు, చుట్టేస్తుంది అనమాట బాగాను. ఆ చుట్టేయడం వల్ల ఏంటంటే మొక్క అస్సలు ఎదగదు. తులసి చెట్లను పట్టేసింది. తర్వాత నెక్స్ట్ ఏమో మల్లెపూలు ఉన్నాయన్నమాట. దాన్ని ఏంటంటే బొడ్డు మల్లెపూలు అంటారు, మంచి వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ మల్లె చెట్టుని బాగా పట్టేసుకునేసరికి 5-6 మొక్కలు, ఏదో చూడండి ఆ మొక్కలన్నీ అలా అయిపోయి మళ్ళీ కింద నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అన్నమాట. మొత్తం ఈ మొక్కలంతా పట్టేసి ఇలా క్లియర్ చేయడం అయింది. ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది. ఇదేంటో అర్థం అవటం లేదు. మా టెర్రస్ గార్డెన్ ఇది ఒకటి వచ్చిందనమాట. దీన్ని ఎలాగ నేను ఇచ్చేయాలా అని ఆలోచిస్తున్నాను. రోజు రోజు కష్టపడుతున్నాను. దీని గురించి ఎవరికి ఏమి తెలియదు అని చెప్పారు, కొంతమందిని అడిగిపోయాను, ఎవరికి రాలేదు. మరి మా టెర్రస్ గార్డెన్లోనే ఇలా వచ్చిందన్నమాట. ఎంత తీసినా సరే వచ్చేస్తాను. తెల్లారి లేచి వెళ్ళేప్పటికీ మళ్ళీ చుట్టుకుపోతుంది, మళ్ళీ కొత్త తీగలు వచ్చేసాయి అన్నమాట. ఇవాళంతా కూడా మొత్తం మార్చానండి టెర్రస్ గార్డెన్ అంతా, మొక్కలన్నీ మార్చి ఇదిగో ఇలా తుడిచి పెడుతున్నాను అనమాట. మంచిగా వచ్చింది. తులసి మొక్కలన్నీ మార్చాను, వర్షాలు పడుతున్నాయి కదా అనేసి చిన్న చిన్న కుండీల్లోకి మార్చేసాను అనమాట. కానీ ఏవి వాడలేదు, ఏమి అవ్వలేదు. అడుగు మట్టి చాలా లూజ్గా ఉంటుంది, ఆవు పేడతోటి ఉన్నది కాబట్టి దాంతో మొక్కలు తీయడానికి అసలు శ్రమ ఏమి ఉండదన్నమాట. ఈజీగా ఇలా బోర్డించగానే మొత్తం వచ్చేస్తుంది. దాంతో మట్టితో తీసి పెట్టేయడం వల్ల మొక్క కూడా పెద్ద స్ట్రెయిన్ అవ్వదు అనమాట, మంచిగా ఉంటుంది చక్కగా. లేకపోతే మనం ఏంటంటే మొక్కని గట్టిగా లాగి ఇచ్చేసామనుకోండి, పాపం అది స్ట్రెయిన్ అయిపోతుంది. ఇప్పుడు రుద్రజడ మొక్కలు ఇన్ని వచ్చాయండి, అన్ని విత్తనాలతో ఉన్నాయి కదా అని తీసేసాను. ఓన్లీ దళాలు పూజకి వాడుకుందామని. ఇది పసుపు మొక్క అనమాట, అట్టి మొక్కలాగా వస్తుందండి. అది బాగుంది చూడండి. ఆ పసుపు అయితే ఒక 3-4 కిలోలు వస్తుంది నాకు, సంవత్సరానికి సరిపడా, ఇంకా కొనుక్కోక్కర్లేదన్నమాట. ఇదేమో నైట్ క్వీన్ మొక్క అండి. మొక్క నిండా పూలు, రాత్రి వేసరికి తుడుస్తాయి, పొద్దున్న ఇలాగా మూసుకుపోతాయి. ఇది నల్లేరు మొక్క అండి. ఈ నల్లేరు మొక్క కూడా కొంచెం అక్కడక్కడ తీగ పడుతుంది, తీసేస్తున్నాను. దీన్ని ఏంటంటే ఆ కాడలు తీసి పచ్చడి కానీ లేకపోతే నల్లేరు వడియాలని కూడా పెట్టుకుంటారు. ఇది షుగర్ వాళ్ళకి చాలా మంచిదన్నమాట. బాగుందండి మా గార్డెను.